చెప్పండి. హెచ్‌సీయూలో గుంటనక్కలు ఉన్నాయి. వాళ్ళే ఆ గుంటనక్కలే హెచ్‌సీయూ భూముల మీద కన్నేసినాయి అని చెప్తా ఉన్నారు. నిజంగా హెచ్‌సీయూలో గుంటనక్కలు ఉన్నాయా? ఉంటే గుంటనక్కలు ఎవరు? గుంతనక్కలంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గుంతనక్కలు అని వ్యాఖ్యానించడం చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు గుంతనక్కలని ఏ విధంగా వర్ణిస్తావు? అంటే గుంతల హెచ్‌సీయూలో ఉన్నాయి గుంతనక్కల 5,000 మంది గుంతనక్కలని మాట్లాడతావు నువ్వు? ఎవరు అసలు గుంతనక్కలు ఎవరు? ఇక్కడ వచ్చి చూడండి మీరు. ఆల్రెడీ ఇంతకుముందు ఫుట్బాల్ ఆడనికి వచ్చారు కదా, అప్పుడు ఏమున్నావు నీకు కనిపించలేదా గుంతనక్కలు ఏమున్నాయో? ఇక్కడ పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఆ? అనేకమైన జీవరాశులు ఉన్నప్పటికీ నువ్వు గుంతనక్కలను అనే విధంగా మాట్లాడతావు? తెలిసి మాట్లాడతావు, తెలియక మాట్లాడతావు, మాకు అర్థం కావట్లేదు ఏందనేది. ఇక్కడ గుంతనక్కలు కాదండి ఉండడం, బయోడైవర్సిటీ ఉంది, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, ఆ? పచ్చని అడవి ఉంది. ఇవి దాన్ని మొత్తం నాశనం చేసి భూములు లాక్కుంటే ఓ పక్కనేమో ప్రభుత్వం ఏం చెప్తుంది, చెట్లు నరకొద్దు, చెట్లు నరికితే ₹1,00,000 ఫైన్ అని ఓ పక్క చెప్తుంది, ఓ పక్క వచ్చి ప్రభుత్వమే పచ్చని అడవిని నాశనం చేస్తుంది. దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎట్లయినా సరే విద్యార్థులను అడ్డుకొని ఆ పోలీసులను ఉపయోగించుకొని బలగాలను పెట్టేసి ఈ 400 ఎంక్రోచ్మెంట్ ఏదైతే జేసీబీల వరకు నడుస్తుందో అది కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అక్కడ టెంట్లు వేస్తూ ఉన్నారు. పోలీసులు అందరూ కూడా అటు పటాల డీసీఎం వ్యాన్లలో పోలీసులు దిగుతూ ఉన్నారు. అంటే మీరు దీన్ని కంటిన్యూ చేస్తారా మీ ప్రొటెస్ట్ని? లేక ఎట్లా ఉండబోతుంది మీ పోరాటం, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? కంటిన్యూ చేస్తూనే ఉంటాం. నేను ఫస్ట్ ఆ గుంటనక్కలకి ఆన్సర్ చెప్తా. గుంటనక్కలు అనేవి 2 చోట్ల ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి అసెంబ్లీలో ఉన్నాయి, ఇంకోటి మా కాలేజీలోనే ఉన్నాయి అడ్మిన్ బిల్డింగ్లో. మరి వాళ్ళు ఎలాంటి గుంటనక్కలు అంటే మరి పైసలు తీసుకొని పనిచేస్తున్నారా, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారా అనేది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. ఇది ఫారెస్ట్ ల్యాండ్, ప్రాపర్ ఫారెస్ట్ ల్యాండ్, ప్రాపర్ యూనివర్సిటీ ల్యాండ్. నువ్వు దీన్ని ఎంక్రోచ్ చేసి నైట్కి నైట్ 40 జేసీబీలు పెట్టి చెట్లన్నీ కొట్టేయడం వల్ల నీకేమొస్తుంది? అక్కడున్న జింకలు ఎటు పోవాలి, అక్కడున్న నెమళ్ళు ఎటు పోవాలి, అక్కడున్న ముళ్ళపందులు ఎటు పోవాలి? గుంటలక్కలాగా నువ్వు వాటి మీద పడి తింటున్నట్టుంది ఇప్పుడు. నువ్వు గుంటనక్కవా, మేము గుంటనక్కలో మరి ఆలోచించుకొని నువ్వే చెప్పాలి. ఈ ప్రొటెస్ట్ మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఇది ఆపేదే లేదు. అక్కడికి పోతే మమ్మల్ని డిటైన్ చేస్తున్నారు, అందరు పోలీసులు మొత్తం బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చున్నారు. ఇదైతే మేము ఎక్కడికి కదలం, ఇది మాత్రం షూరు. ఇప్పుడు మేము ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాం, కావాలంటే హంగర్ స్ట్రైక్ అని వెళ్తాం. మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మాకు యూనివర్సిటీ ల్యాండ్ అనేది మాకు కావాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఈ ల్యాండ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. రైట్, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఈ ల్యాండ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం ఈ ల్యాండ్ మేము సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ ఫారెస్ట్ కవర్ అనేది పోతే ఇంకా చాలా క్లైమేట్ చేంజెస్, క్లైమేట్ ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది హైదరాబాద్ సిటీ అనేది. అది కొంచెం గవర్నమెంట్ అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి చర్య తీసుకొని దాన్ని బట్టి ప్రికాషన్స్ తీసుకొని ముందు స్టెప్స్ ఏం తీసుకోవాలనేది 7th హియరింగ్ ఉంది కోర్టుది. దాని వరకు ఆగొచ్చు కదా, ఎందుకు ఇంత తొందర? మేమన్నా తింటున్నావా ల్యాండ్ని? మేమన్నా కబ్జా చేసి అమ్ముకుంటున్నావా? ఎందుకు అంత తొందర? ఏం వస్తుంది అంతగానో? 7th హియరింగ్ ఉంది, దాని తర్వాత కోర్టు ఏం చెప్తే దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ కావాలా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పండగ పూట వచ్చి 40 జేసీబీలు పెట్టి చెట్లను కొట్టేస్తా అంటే ఇప్పుడు నువ్వు కొట్టేసిన చెట్లు కొడతావు, రేపు 7th హియరింగ్ వచ్చి స్టే చేస్తుంది, అప్పుడు ఆ చెట్లన్నీ ఎప్పటికి పెరగాలి మళ్ళీ? ఎన్విరాన్మెంట్ మీద కన్సర్న్ లేదు, స్టూడెంట్స్ మీద కన్సర్న్ లేదు. పైసలు ఉన్నాయి మాకు, మేము ఏడైనా చదువుకుంటాం, మీరు ఎట్టైనా చావండి అన్నట్టే ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. సో అంటే విద్యార్థులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హెచ్‌సీయూలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ హెచ్‌సీయూ క్యాంపస్ని వాళ్ళకు దూరం చేసేలాగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? సో మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక పబ్లిక్ గుడ్, అంటే అది అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. నేను జేఎన్యూలో చదువుకున్నాను. నా ఎంఏ వచ్చేసి నేను సోషాలజీ జేఎన్యూలో చేసిన. అక్కడ వెరీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఈ దేశంలో ఒక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఉంది అని అంటే అది హెచ్‌సీయూ. ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా కానీ, అది సెంట్రలే కానీ స్టేటే కానీ, మొత్తం ప్రైవేటైజ్ చేయడం. ఈ ఎడ్యుకేషన్ అనేది పేద వర్గాల ప్రజలకి అందకుండా చేయాలనేది ఒక కుట్రలాగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది 1974లో 2,300 ఎకరాలు ఏదైతే ఇచ్చారో అది పోతూ 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 మొత్తం ఇప్పుడు 1,800 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, యూనివర్సిటీ ల్యాండ్ కాదు. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండ్. అంటే వచ్చి తీసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడైతే 74లో ఈ 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే మీకు అలాట్ చేసినారో అది మ్యూచువేషన్ కాలేదు, లీగల్ మ్యూచువేషన్ కాలేదు, అందుకే మేము తీసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నది అయితే గవర్నమెంట్. మరి ఇప్పుడు యూనివర్సిటీ అంతా తీసుకుంటారా? మరి అది ఆ యూనివర్సిటీ అంతా అవ్వలేదు కదా, దాని అర్థం యూనివర్సిటీని అంతా తీసుకోవాలని కాదు కదా. ఇంకో విషయం ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు మనకి నేను 3 థింగ్స్ చెప్తున్నా. ఒకటి, మన ఇండియాలో ఫారెస్ట్ కవర్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. యాక్చువల్గా మనకు లీగల్ ప్రకారం 33% అనేది మనకి
ఫారెస్ట్ కవర్ ఉండాలి. ఆ 33%లో ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫారెస్ట్ కవర్కి. ఇంకొకటి సస్టైనబుల్ ఈ టీజీఐఐసి ఏం చెప్తుంది, సస్టైనబుల్ సిటీస్ని చేస్తాం మేము అని చెప్తుంది. అసలు సస్టైనబుల్ సిటీస్ అంటే ఏంది? సస్టైనబుల్ సిటీస్ అంటే ఇప్పుడు మనం బ్రతికి ఫ్యూచర్ జనరేషన్స్ని మనం బ్రతికియడం, ఏ విధంగా అయినా సరే ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ఫ్యూచర్లో ఇవ్వాలన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 ఉంటుంది. ఏంది? మేకింగ్ సిటీ సస్టైనబుల్. ఇప్పుడు నువ్వు ఈ పార్క్స్ కట్టడం ఏం ప్రయోజనం? ఇన్ని ఎకరాలలో 400 ఎకరాలలో 1000 చెట్లు ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయి భయ్, అంత కాదు అనేది మేము చెప్తున్నాం అనమాట. బేసిక్గా గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ మాకు అర్థమైంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీది కాదు అనేది. ఈవెన్ ఇంత ముందున్న ప్రభుత్వాలు కూడా ప్రతిసారి యూనివర్సిటీకి ఎందుకు ఇంత ల్యాండ్, యూనివర్సిటీకి ఎందుకు ఇంత ల్యాండ్ అని అంటే చెక్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ. రీసెంట్గా వచ్చిన QS ర్యాంకింగ్స్లో 300 నుంచి 400 ర్యాంక్ మధ్యలో QS ర్యాంకింగ్స్లో మన యూనివర్సిటీ టాప్లో నిలిచింది. అంటే ఇంకా కొన్ని రోజుల్లో మనం ఇదే కంటిన్యూ చేస్తే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ ఉంటుంది. అట్లా మన తెలంగాణకి పేరు తీసుకురావాలి. కానీ చెట్లు కొట్టేసి లేకపోతేనేమో సిటీస్ని అన్సస్టైనబుల్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.